ప్రేమగల ప్రియమైన పరిశుద్ధుడమైన సజీవమైన నిజమైన నిత్య జీవము కలిగిన సత్యదేవుడు అయిన ఆకాశమందున్న అంతటా అన్ని సమయాల్లో ఉన్న మా పరలోకపు తండ్రి యేసుక్రీస్తు ప్రభువు నామమును బట్టి మరొకసారి మీ పాదముల చెంతకు రావడానికి ఇచ్చిన కృపను బట్టి మీకు వందనాలు. కొంత సమయాన్ని మీరు స్తుతించి పాడి కీర్తించి ఆరాధించి గణపరచాల కృప మాకు ఇచ్చినందుకే స్తుతిస్తున్నాను. బళ్ళు పాలు పొందనిండగా చదువుకునే లేఖన భావం ద్వారా మాతో మాట్లాడండి. మీ మెల్లని స్వరాన్ని వినిపించండి. వాక్యము వెల్లడి ఎవరితో వెలుగు మాలో తీసుకొనండి. పాపికి రక్షణ విశ్వాసకి ఎదుగుదల ముందుకు నడిచే ప్రజలకు అధిక మహిమకు నడిపించు. నా సహవాసంతో దీవెనకరంగా చేయి. నిష్ప్రయోజకున్నాను జ్ఞాపకం చేసుకొని మీ చిరచాటును మరుగుపరిచి కాలు చేసి మీ ఆత్మతో నింపి వాడుకోనండి. యేసునామమున స్తుతించి ప్రార్థించి వేస్తున్నాం తండ్రి. ఆమేన్. సంఖ్యాకాండము 21వ అధ్యాయము 4 నుంచి 9 వరకు మార్చి చదువుకుందాం. వారు ఏదోము దేశము చుట్టూ పోలనని ఓరు కండ నుండి ఎర్ర సముద్ర మార్గమున సాగినప్పుడు మార్గాయాసము చేత జనులు ప్రాణము సొమ్మసిల్లెను. కాగా ప్రజలు దేవునికిని మోషేకును విరోధంగా మాటలాడి, ఈ అరణ్యంలో చచ్చుటకు ఐగుప్తుల నుండి మీరు మమ్మల్ని ఎందుకు రప్పించితిరి? ఇక్కడ ఆహారం లేదు, నీళ్లు లేవు, చవిసారం లేని ఈ అన్నం మాకు అసహ్యమైనదనిరి. అందుకు యెహోవా ప్రజలలోనికి తాపకరమైన సర్పములను పంపెను. అవి ప్రజలను కరువగా ఇశ్రాయేలీయులలో అనేకులు చనిపోయిరి. కాబట్టి ప్రజలు మోషే యొద్దకు వచ్చి, మేము యెహోవాకును నీకును విరోధముగా మాటలాడి పాపం చేసితిమి. యెహోవా మా మధ్య నుండి ఈ సర్పములను తొలగించినట్లు ఆయనను వేడుకొనుమనిరి. మోషే ప్రజల కొరకు ప్రార్థన చేయగా, యెహోవా నీవు తాపకరమైన సర్పము వంటి ప్రతిమను చేయించి స్తంభం మీద పెట్టుము. అప్పుడు కరవబడిన ప్రతివాడు దాని వైపు చూసి బ్రతుకునని మోషేకు సెలవిచ్చెను. కాబట్టి మోషే ఇత్తడి సర్పమును కట్టి చేయించి స్తంభం మీద దానిని పెట్టెను. అప్పుడు సర్పపు కాటు తినిన ప్రతివాడు ఆ ఇత్తడి సర్పమును నిదానించి చూచినందున బ్రతికెను. ఇత్తడి సర్పం గురించి మనం ముందు భాగాలు చూస్తున్నాం. పోయిన వారం దేవునికి విరోధముగా ప్రజల యొక్క పాపమును చూశాం. దేవునికి విరుద్ధముగా ప్రజల యొక్క పాపాన్ని మనం చూశాం. రెండవది, దేవుడు ఏర్పరచుకున్న దేవుని సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుతున్నారు. దేవుడు ఏర్పరచుకొనిన దేవుని సేవకుడైన మోషేకు విరోధముగా మాట్లాడుతున్నారు. ఈ దినాల్లో ఉంటారు అట్లా? నాణ్యలని చెప్తాడు. ఈ దినాల్లో అలాంటి వాళ్ళు ఉన్నారంటవా? దేవుని సేవకుని విరుద్ధంగా మాట్లాడే వాళ్ళు లేరా? ఉన్నారా? వాళ్ళు లేరంటలేదు. నీకు ఇది అర్థం కాలేమో. విన్నారా? ప్రవక్తకు దేవునికి విరుద్ధంగా మాట్లాడుతున్నారు ఈ ప్రజలు. దేవునికి ఇంకా ఆయన ఏర్పాటు చేయబడిన పిలిచిన ప్రవక్తకు విరుద్ధంగా మాట్లాడుతున్నారు. విన్నారా? నీకు అర్థం కాదు ఉంటే తెలిసేటట్టుగా చెప్తాను, అర్థం చేసుకోవాలా? ఇది చూసాము కనుక మళ్ళీ టైం ఇప్పుడు ఇంకో ముందుకు వెళ్ళిపోదాం. మూడవది, దేవుడు సిద్ధపరిచిన మన్నాకు విరుద్ధంగా మాట్లాడిరి. అంటే వీరు ఐగుప్తు దేశం నుంచి వెలుపెట్టుకొచ్చినారు. దేవుని ప్రజలైన ఇశ్రాయేలీ ఆ దేవుడు ఏర్పాటు చేయబడిన సేవకుడైన మోషే ద్వారా వాళ్ళని బయటికి తీసుకొచ్చాడు. అంటే ఆ చెరసాల నుంచి, ఆ జైలు లాంటి బంధకంలో ఉండేవాళ్ళు, అగ్ని పరీక్ష లాంటి శ్రమలో ఉండేవి. ఆ బంధకం నుంచి ఎన్నో రకాల తెగులు తీసుకొచ్చి ఆ తెగుల ద్వారా వారు వదిలిపెట్టినట్టుగా వారు మరి వారి స్వదేశానికి మళ్ళీ
దేవుడు తీసుకొచ్చాడు. అర్థమైందిగా? ఎవరిని? ఇశ్రాయేలు ప్రజలు. ఇశ్రాయేలీలు, యూదా ఇశ్రాయేలీలు దేవుని ప్రజలు అని, దేవుని స్వజనం అని, దేవుడు ఏర్పాటు చేసుకున్న పట్టణం అది ఇశ్రాయేల్ కంట్రీ. ఆ ల్యాండ్ మొత్తాన్ని హోలీ ల్యాండ్ అంటారు. అంటే ఆ దేశం అంతటికి ఏ దేశాలకు లేవు అలాంటి పేరు. పరిశుద్ధమైన భూమి అది, పరిశుద్ధమైంది. విన్నారా? దేవుడు ఏర్పాటు చేసుకున్న భూమి. ఆ ప్రజలు కూడా పరిశుద్ధులుగానే ఉండాలని దేవుడి యొక్క ఉద్దేశం. అయితే వారు దేవునికి, మరి దేవుడు ఏర్పాటు చేసుకున్న సేవకులకు విరుద్ధంగా మాట్లాడుతూ వచ్చినారు. లోబడలేదు. దేవుని ప్రవక్తల ద్వారా మాట్లాడుతూ వచ్చినప్పటికీ వారు లోబడలేదు. విన్నట్టుగా విన్నారు, వాళ్ళ వెంటనే తిరుగుబాటు చేసినారు, సనుక్కున్నారు, తప్పులు పట్టారు, రకరకాలుగా ప్రవర్తించారు. ఇప్పుడు ఈ దారిలో ప్రయాణం చేస్తున్నటువంటి దారిలో ఏం జరిగింది? వారికి ఏ కష్టం లేకుండా, బాధ లేకుండా దేవదూతలు తినే మన్నాను ఆ ప్రజలకు పెట్టాడు. ఎట్లుంటుంది దేవదూతలు తినేది? అంత శ్రేష్టమైన ఆహారం వాళ్ళకి పెడితే తిని ఏమంటున్నారు ఇక్కడ చూద్దాం. ఇప్పుడు ఆ ఆహారాన్ని ఏమంటారు? చవిసారము లేని ఈ మన్న మాకు అసహ్యమైనది. అన్నం ఏమంటారు? సవిసారం లేని అన్నం. వారు తినే ఆహారం ఎట్లుందో, ఎట్లాంటిదంట? సవిసారం లేని అన్నం. ఈ ఆహారం మాకు అసహ్యమైంది అంటున్నారు. దీన్ని ఎట్లా మనకు అర్థం చేసుకోవాలి చెప్పండి? మనకెట్లా మార్చుకోవాలి చెప్పండి? ఇప్పుడు మోషే ద్వారా కానీ, ఆ దినాల్లో మోషే ద్వారా, ఈ దినాల్లో నిలబడే సేవకుల ద్వారా ఇచ్చే వర్తమానము, ఆత్మీయ ఆహారము ఎట్లుంది? సవిసారం లేనట్టుగా ఉంది. నీకు అర్థమైందా? నా భాష అర్థమైందా? ఈ బోధ ఎట్లాంటిది? సవిసారం లేనిది. అర్థమైందిగా? మీకు అర్థం చేస్తున్నాను. వాక్యం ఏదో చెప్పి చెప్పడం కాదు, మనకెట్లు పోల్చుకోవాలి, దీన్ని మనం ఎట్లు అర్థం చేసుకుంటున్నాం, ఎట్లు సంభాషిస్తున్నాం, ఎట్లు మాట్లాడుకుంటున్నాం, ఎట్లు దేవుని సేవకునికి విరుద్ధంగా యోచించి క్రియ చేస్తున్నాం, అట్లు పరీక్షించుకుంటారా. అర్థమైందా? ఏదో స్టోరీ చెప్పి వెళ్ళిపోవడం కాదు ఇది. విన్నారా? ఏదో కథ చెప్పి పంపడం కాదు. మనకు దేవుడు ఎట్టు మాట్లాడతాడనే సంగతి మీకు ఓపెన్గా ఆటి పన్నెండు ఒలిచి పెట్టినట్టుగా మీకు చెప్తున్నాను. అర్థమైందా? అటు నిజమైతే చూడు, ఇంకా ముందుకెళ్దాం, కొన్ని పాయింట్ చేస్తాను. ఇది ఈ మన్నా దేవుడిచ్చినటువంటి మన్నా మన ప్రభు యేసు క్రీస్తుకు గుర్తు. ఈ మన్నా దేనికి గుర్తు? యేసు ప్రభుకు గుర్తు. యేసు ప్రభు కొందరిని నిర్లక్ష్యం చేసినారా లేదా? స్వజనులు యూదులే, ఇశ్రాయేలీయులే ఆయనను ఏం చేసినారు? నిర్లక్ష్యం చేసినారు. వీడు దయ్యం పట్టిన వాడు అన్నదా లేదా? బయల్జేబుల వలన దయ్యంలో వెళ్ళగొట్టుచున్నాడు అన్నరా? దేవుడు మోషతో మాట్లాడాలని ఎరుగుదము కానీ వీడు ఎక్కడి నుండి వచ్చనో ఎరగము అని చెప్పి దూషించినారు. ఎవరిని దూషించారు? దేవుణ్ణి దూషించారు. దేవుని సేవకులను అపార్థం చేసుకున్నారు. చూడండి, యోహాను సువార్త 9వ అధ్యాయం. యోహాను సువార్త 9:29. దేవుడు మోషేతో మాట్లాడనని ఎరుగుదుము, కానీ వీడెక్కడి నుండి వచ్చినో ఎరుగమని చెప్పి వానిని దూషించిరి. యేసు ప్రభువును దూషించారు. అవునా? చూడండి ఎట్లుంటుందో. మోషేతో మాట్లాడిన దేవుడు అనే సంగతి తెలుసు, కానీ దేవుడి స్వయంగా మనుషుల దగ్గర వారి ప్రజలుగా ఉంటే ఏమంటున్నారు? ఆయన ఎరగమంటున్నారు. యేసు ప్రభువుని ఎరగమంటున్నారు. మాకు తెలియదు వీడు ఎవడో అంటున్నారు. వీడు వాడు అని
ఎంత దౌర్భాగ్యులంటే దేవుడే స్వయముగా వారి మధ్య నివసిస్తే ఎట్లు ప్రవర్తిస్తున్నారు, ఎట్లు తలస్తున్నారు, ఎట్లు యోచిస్తున్నారు, ఎట్లు మాట్లాడుతున్నారు చూడండి. అతడు తృణీకరింపబడిన వాడును, ఎవరు? మన ప్రియ ప్రభు. అతడు తృణీకరింపబడిన వాడును, మనుషుల వలన విసర్జింపవాడును ఆయను. తృణీకరింపబడ్డాడు, మనుషుల వల్ల విసర్జింపబడినవాడు. ఇప్పుడు అదే మనకు మార్చుకుంటాం, అదే మాట మనకు మార్చుకోవాలి. ఎట్లుంటుంది? మనుషుల చేత ఏది తృణీకరింపబడిన వారము, విసర్జింపబడిన వారు. విన్నావా? మనకు పోల్చుకుంటూ రావాలి. విషయగ్రంథమా 53వ అధ్యాయము 3వ వచనం చదువు. అతడు తృణీకరింపబడిన వాడును ఆయను, మనుషుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడు గాను, వ్యాధిని అనుభవించిన వాడు గాను, మనుషులు చూడనలని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతన్ని ఎన్నిక చేయకపోతిమి. చూడండి, ఇప్పుడు ఆ మాట మనకు మార్చుకుంటాం. మనం తృణీకరించిన వారు ఉన్నారనుకో, నిరాకరించిన వారు ఉన్నారనుకో, విసర్జింపబడిన వారు ఉన్నారనుకో, అర్థమైందా? అప్పుడు మన ప్రవర్తన, తలంపు, క్రియ ఎట్లుంటాయి, మన మాటలు ఎట్లుంటాయి చెప్పండి. ఎట్లుంటాయి? ప్రతి వచనాన్ని మనం ఉదాహరణకి కంపేర్ చేసి పోల్చుకోవాలి. అర్థమైందా? ఏదో స్టోరీ విని వెళ్ళిపోతున్నాం అన్నట్టు కాదు. విని మీరు లాభం పొందాలి. ఆత్మీయ ఆహారం మీకు సమృద్ధిగా ఉందా, సరిగ్గా ఉందా, నడుస్తుందా, నాయకుడు సరిగా మీకు అర్థమయ్యేది చెప్తున్నాడా, అర్థంగా? కనుక మన జీవితంలో ప్రతి వచనం ప్రభువును పోల్చుకున్నప్పుడు మనకు పోల్చుకోవాలి. ప్రభువు ఎలాంటి వాడు అయిపోయాడు? తృణీకరింపబడ్డాడు, విసర్జింపబడ్డాడు, వ్యసనక్రాంతుడయ్యాడు, వ్యాధిని అనుభవించాడు, మనుషులు చూడగలని వాడు అయిపోయాడు. అతడు తృణీకరింపబడిన వాడు కనుక అతన్ని ఎన్నిక లేని వాడుగా చేశాం. ఇది మనం ఇతరులు ఎన్నిక లేని వాడిగా చేస్తే మన ప్రవర్తన, మన తలంపు ఎట్లుంటుంది చెప్పండి? రక్షింపబడిన మనం ప్రభువు సహించినాడు కనుక వీటన్నిటిని మనం ప్రభువుని బట్టి మనం సహించాలి. అర్థమైందా? ప్రభువుని బట్టి మనం ఆ రూపంలోకి రావాలి. అర్థమైందా? తర్వాత రెండవది, యేసు కొందరిని తృణీకరించింది. యేసును కొందరు ఏం చేసినారు? తృణీకరించారు. ఈ పిలాతు కాదు, యూదులు, ఇశ్రాయేలు ప్రజలందరూ కూడా. పిలాతు క్రీస్తనబడిన యేసును ఏమి చేతునని అడిగా వారు సిలువేయమని కేకలు వేశారు. పౌలు వాక్యం చెప్పగా కొందరు ఎదురాడి దూషించారు. లుస్త్రాలో రాళ్లతో కొట్టింది. యేసును కొందరు అలక్ష్యం చేసింది. పౌలు ఏథెన్సులో సువార్త ప్రకటించగా కొందరు అపహాస్యం చేసింది. కొందరు మరొకసారి విందుమని చెప్పారు. అపోస్తుల కార్యములు 17వ అధ్యాయము 32వ వచనం చదవండి. మృతుల పునరుత్థానమును గూర్చి వారు వినినప్పుడు కొందరు అపహాస్యం చేసిరి, మరికొందరు దీనిని గూర్చి నీవు చెప్పున్నది ఇంకొకసారి విందుమని విందుమన్నారు. చూడు, కొందరు అపహాస్యం చేస్తున్నారు, కొందరు వాక్యం చెప్తుంటే కొందరికి ఎట్లుంటే సేవకుడు అపహాస్యం చేసినట్టుగా చేస్తారు, కొందరికేమో ఇంకా చెప్పాలని అనిపిస్తుంది. ఏమంటారు? ఇది మనం పోల్చుకోవాలి మన హృదయానికి ఎప్పుడైనా సరే. తర్వాత చూడండి, మూడవది, యేసును కొందరు అలక్ష్యం చేసిరి. యేసు ప్రభువుని అలక్ష్యం చేస్తే మనల్ని చేయగా మనల్ని చేస్తారా లేదా? చేస్తారు. లక్ష్యం చేస్తారా? కొందరు విన్నట్టుగా, సేవకుడు లేనట్టుగా, సేవకుడు కానట్టుగా, మామూలు వ్యక్తిలాగా తలంచే విధంగా చేస్తూ ఉంటారు. అయితే ఢిల్లీకి చేస్తారు కనుక ప్రభు క్షమిస్తాడు. విన్నారా? కనుక ఇక్కడ యేసు కొందరు అలక్ష్యం చేసి, సౌలు ఏథెన్సులో సువార్త ప్రకటిస్తే కొందరు అపహాస్యం చేసి,
కొందరు మరి ఒక్కసారి వింటున్నారు. ఇంకొకసారి ఫెలిక్స్ వాక్యము విని మిగిల భయపడ్డాడు. ఫెలిక్స్ దగ్గర ఆ పౌలు సాక్ష్యం చెప్తూ ఉంటే చెప్పగా ఆ సాక్ష్యం వింటుంటేనే భయపడ్డాడు. భయపడి ఏమంటున్నాడంటే ఇక్కడ చూడండి, ఈ ఫెలిక్స్ వింటూ ఇప్పుడు కాదు మరొకసారి పిలిపిస్తాను అప్పుడు నాకు చెప్పు అంటాడు. నేను మరొకసారి పిలిపిస్తాను అప్పుడు యేసు ప్రభు చెప్పిన పెళ్లి విందు ఉపమానము విందు కొరకు రమ్మని ఆహ్వానించగా అందరు ఏక మనసుతో నెప్పములు చెప్పిరి. అవునా, నెప్పములు చెప్పిరి. ఒకడు పొలము, ఒకడు ఎద్దులు, ఒకడు పెళ్లి భార్య ముందు వీటిని చూడాలని వెళ్ళిపోతున్నారు. అవునా, వాస్తవమే కదా. ఈనాడు కూడా సువార్త ప్రకటించగా మానవుని జాబ్ ఎలా ఉందంటే కొందరు హేళన చేస్తున్నారు, ఎగతాళి చేస్తున్నారు, కొందరు పెడిచే పెడుతున్నారు, కొందరు దూషించి హింసిస్తున్నారు, కొందరు ఇంకొకసారి వినాలని వాయిదాలు వేస్తున్నారు. ఆయన స్వకీయులే ఆయనను అంగీకరించలేదు, నిరాకరించింది. సొంత అన్నదమ్ములే స్వదేశీయులే ఆయన ఏం చేసినారు? నిరాకరించారు. ఆయన అంగీకరించలేదు, నిర్లక్ష్యం చేసి ఎదురాడినారు. ఎందుకు? సహోదరుడు కదా అనే అభిమానం కూడా లేనట్టుగా ఉన్నారు. చూడండి, 4వది కొందరు ఆయనను అంగీకరించుది అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ వాక్యం ఉంది, మనం చూస్తాము. 1 యోహాను పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం. తను ఎందరు అంగీకరించో వారికందరికి అనగా తన నామమందు విశ్వాసం ఉంచిన వారికి దేవుని పిల్లలకు ఆయన అధికారం అనుగ్రహించెను. ఏం చేశాడు? దేవుని పిల్లలు కావడానికి. కనుక ఇప్పుడు చూడండి, కొందరు వాక్యం విన్నారు. ఆ వాక్యం విని చెరసాల నాయకుడు యేసును అంగీకరించాడు. ఏం చేశాడు? చెరసాల నాయకుడు ఆ ప్రభుని ఏం చేసినాడు? దేవుడని, ప్రభు అని, రక్షకుడని అంగీకరించాడు. అంగీకరించాడా లేదా? అంగీకరించినాడా లేదా? ఎందుకు చెప్పండి? పౌలు స్త్రీలు చెరసాల వేయబడితే వాళ్ళు పాటలు పాడుతూ పప్పులు శృతిస్తూ ఉంటే చెరసాల దారులన్నీ తెరవబడ్డాయి. అప్పుడు ఈ చెరలో ఉన్నటువంటి బందీ ఉంటారు కదా, వాళ్ళు వెళ్ళిపోయినేమో అనుకొని వాడు ఆ చెరసాల నాయకుడు సూసైడ్ చేసుకుందాం, చంపుకుందాం అనుకున్నాడు. అప్పుడు పౌలు పోయి ఎవరు ఎక్కడ వెళ్ళలేదు, మేమందరం ఇక్కడ ఉన్నాము, భయపడకూడే అన్నాడు. అప్పుడు ధైర్యం తెచ్చుకొని ఆ యేసు ప్రభు ఈ కార్యం జరిగించాడని వాడు ఏం చేసినాడు? యేసు ప్రభును రక్షకుడుగా, దేవుడుగా, ప్రభుగా అంగీకరించాడు. ఆ తర్వాత లూదియా ఈమె హిందూ అసలు, ఈమె యేసును చేర్చుకున్నది. యేసును ఏం చేసింది? లూదియా ఒక వ్యాపారం నిమిత్తము ఇతర దేశానికి వెళ్ళిపోయింది. మంచి డబ్బు సంపాదించి అక్కడ సంపాదించి చాలా ఆస్తి అంతస్తులు మంచి ఉన్నాయి. ఆ విషయం ఆమె దేవుని పిల్లల సహవాసం వెళ్ళి అక్కడ సువార్త విని వెంటనే తాను తన కుటుంబం రక్షింపబడి బాప్తిసం తీసుకొని అపోస్తులు వాళ్ళ దేవుని సేవకులను తన ఇంటికి పిలిచి భోజనానికి ఆహ్వానించేది. వాళ్ళని ఈ దిన ఆరంభ దినాల్లో ఉండేది. ఈ దినాల్లో భోజనం పెడితే ఖర్చు అయితే వాళ్ళ కొరకు ఎంతైనా ఖర్చు పెట్టుకుంటారు. ఒకరు సువార్త చెప్పడానికి ఇష్టం ఉండదు. ఏం చేస్తారు? ఆ దినాల్లో బర్త్డేలు కానీ, మ్యారేజ్ డేలు కానీ, ఇంకా ఏ మీటింగ్ ఉన్నా ఇతరుల సువార్త చెప్పడానికైనా మీటింగ్ పెట్టేవారు. ఈ దినాల్లో అడికత్తినలాగా అయిపోతారేమో, నలుగు భోజనం పెట్టి అనుకుంటున్నారు. ఎంత సిగ్గు చేయటం, ఎంత అంటే అది ఆత్మీయత ఎంత దిగజారిపోయిందో, ఏ రూపంలో మార్చిపోతున్నారో మనుషులు దినదినము. ఆ ఆత్మీయత అప్పటి లక్షణాలు ఈ దినాల్లో ఎంత చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితులు. ఒక్కరైనా ఈ దినము నాకు మ్యారేజ్ డే ఉంది, మనం మీటింగ్ పెట్టుకుందాం, నాకు సువార్త చెప్తాము అనుకుంటారా? సేవకుని దగ్గర కొంచెం ప్రార్థన చేసుకుని వెళ్ళిపోతారు.
అప్పుడే మన సేవకుడికి వేదారు కట్నం ఇచ్చి వెళ్ళిపోతారు. ఆయన అంతకేసి వాళ్ళు అంతకేసుకుని ఏమంటారు? ఇది సంగతి. బర్త్డే ఉన్నా, పుట్టిక దినం ఉన్నా, ఏ దినం ఉన్నా కూడా ఏం చేస్తారు? నలుగురు ఎంత 10 మంది 20 మంది వస్తారు. అంతగా మన బంధువులు ఇస్తే వాళ్ళు వస్తారు. వాళ్ళకి ఇంత అన్నం పెట్టి నీకు తిన లేదా? మీకు ఇంతకుముందు చెప్పాను, ఎవరికన్నా బర్త్డే చేసుకునేది వస్తే నేను ఖర్చు పెడతా, మీరు అందరిని విలువట అన్నారు. అన్నానా లేదా? ఒకసారి ఇక్కడ ఎవరు లేరు, జాస్మిని వాళ్ళ అమ్మాయి ఇక్కడ మీటింగ్ పెట్టి తీసుకొచ్చింది. ఆ ఖర్చు నేను పెట్టుకున్నాను. విన్నారా? అట్లా సువార్త చెప్పాలి ఇతరులకు, దేవుని వాక్యం వినిపించాలి. అర్థమైందా? ఎవరున్నారు ఈ దినాల్లో చెప్పండి? అంత ఆ దినాల్లో ఉన్నటువంటి కరువు ఈ దినాలు ఎవరికైనా ఉన్నదా? ఇళ్ళల్లో పని చేసుకుంటున్నా ఇంకా మేలు. అన్నము రొట్టె టిఫిన్ ఏమైనా దొరుకుతుంది వాళ్ళకు, అవునా? ఆ దినాలు అది కూడా ఉండేది కాదు. విన్నారా? అంత లేనట్టుగా ఉంటే అది ఏ సంగతి? సువార్త ప్రకటించాలి ఇతరులకు అనే ఆసక్తి ఈ దినాల్లో ఉన్నదా? లేదు. ఎవరికి ఉంది? అంతే. ఇక మనం ఏం చెప్పలేము కూడా. అట్లా లూదియా సువార్త విని దేవుని అంగీకరించి తన ఇంటికి రక్షింపబడిన ఆమె, నేను దేవుని బిడ్డనైతే మీరు నా ఇంటికి వచ్చి భోజనం చేసుకోవాలని వారిని రిక్వెస్ట్ చేస్తుంది. విన్నారా? కనుక మన జీవితం ఎలా ఉన్నది, మన ప్రవర్తన ఆ విధంగా కొన్నేళ్ళు ఇంటి వారందరూ ప్రభును అంగీకరించినారా లేదా? కొన్నేళ్ళు ఇంటి వారు. తర్వాత ఐగుప్తీయుడైన నపుంసకుడు ఏం చేసినాడు? దేవుని ఆరాధనకు వెళ్ళి ఇంటికి రిటర్న్ అవుతుంటే ఆయన రథం మీద కూర్చొని వాక్యం చదువుతున్నాడు. దేవుడు ప్రభు అన్నాడు ఫిలిప్పును, నువ్వు అరణ్యంకి వెళ్ళి ఆ రథంలో కలుసుకో అన్నాడు. ఇక్కడ ఫిలిప్పు వాక్యం చెప్తుంటే అనేక మంది రక్షింపబడుతున్నారు, సంఘం విస్తరిస్తుంది. ఆ టైంలో ప్రభు అక్కడికి వెళ్ళమన్నాడు. చూడండి, ఇక్కడ పరిచయం కంటే అక్కడికి వెళ్ళండి అన్నాడు. ఇక రథము కంటే ఎక్కువ పరిగెత్తి ఆ రథంలో కలుసుకున్న తర్వాత ఆ నపుంసకుడు అర్థం చేసుకొని రథం ఎక్కమన్నాడు. రథం ఎక్కి కూర్చున్న తర్వాత ఏం జరిగింది? దేవుడు చదువుతున్నది గ్రహించావా అని ఫిలిప్పు అడిగితే, ఒకరు నాకు బోధించకుంటే నాకు ఎట్లా అర్థమవుతుంది అన్నాడు. అవునా లేదా? ఇప్పుడు నేను చెప్తున్నానంటే మీరు ఏదో విని వెళ్ళిపోతున్నారు. మనకు పోల్చుకోవాలి ఇట్లా అని అంటే అప్పుడు అర్థమవుతుంది, అప్పుడు తలుపుతున్నారు. లేకపోతే ఏదో ఒక స్టోరీ చెప్పినట్టుగా విని వెళ్ళిపోతున్నట్టుగా. ప్రతి మీటింగ్ కూడా దేవుడు నాతో ఏ మాట్లాడుతున్నాడని గ్రహించాలి. కనుక అప్పుడు సువార్త విని వెంటనే మారుమొచ్చి పొందాడు, రక్షింపబడ్డాడు, వెంటనే బాప్తిసం తీసుకున్నాడు. మనమైతే దినాలు సువార్త వింటాం, కానీ మన హృదయం మారదు, మన జీవితం మారదు, మన ప్రవర్తన మారదు, చేసే క్రియలన్నీ చేస్తూ ఉంటాం. దానికి దేవుడు కాదు, మనకు మనమే శిక్ష తెచ్చుకుంటున్నామని గుర్తించాలి. ఎవరు కాదు మోసం చేసేది, మన జీవితాన్ని మనమే నాశనం చేసుకుంటున్నాం. వీళ్ళందరూ చూడు ఎంతమంది దేవుని వాక్యం విని. కనుక ఏమంటాడు? మన సంగతి ఏంటి? ఇంతమంది వాక్యం విని ప్రభుని అంగీకరించి వెంబడించారే, రక్షింపబడ్డారే, తమ పాపలు ఒప్పుకొని విడిచిపెట్టినారే. నీ సంగతి నా సంగతి ఏంటి? నీవు సువార్త వింటున్నావు, అవిధేయుడిగా ఉన్నావా? ఆయన విశ్వాసం ఉంచినావా లేదా? ఎందుకు ఆలస్యం చేస్తున్నావు? ఇప్పుడు ఆయన ఇప్పుడైనా సరే ఆ ప్రభును అంగీకరించు. ఆ ప్రియ ప్రభు నా కొరకు చనిపోయి సమాచారం తిరిగి లేచాడు. నేను నమ్ముతున్నాను ప్రభా, మీరు కాల్చిన పరిశుద్ధ రక్తంలో నా జన్మకర్మ పాపాలు క్షమించు, నన్ను నీ కుమార్తెగా నీ కుమారునిగా చేసుకో, నా పేరు నీ జీవగ్రంథంలో రాసుకొని మా జన్మకర్మ పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టి మారుమర్చి పొంద కూడా ఉంటానామా? ఎవరైనా ఆటంకం చేస్తున్నారా? కనుక పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఏం చేయాలా? వెంటనే అంగీకరించాలి. కనుక మన జీవితంలో దేవుడు సిద్ధపరిచిన మన్నాకు విరుద్ధంగా మాట్లాడేది. మూడోది,
నాలుగవది పాపమును దేవుడు శిక్షిస్తాడు. ఎట్లంటే దేవుడు కృప కలిగిన వాడు, ప్రేమ కలిగిన వాడు, క్షమించసిద్ధమైన మనసు కలిగిన వాడు. ఎంతవరకు సువార్త అందించాలనో అంతవరకు దేవుడు తన ప్రజల ద్వారా సువార్త అందిస్తూ ఉంటాడు, తన వాక్యం ద్వారా మాట్లాడుతూ ఉంటాడు. అయితే ఇది నా కొరకే అనుకొని తమ స్వభావాన్ని ప్రభు దగ్గర సరి చేసుకొని పాపాలు ఒక్కని విడిచిపెడితే క్షమించకు సిద్ధముగా ఉన్నాడు. ఒకవేళ దాన్ని నిర్లక్ష్యం చేస్తే, పాపము ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఏం సంభవిస్తుందో మనకు కొంత చేస్తాం. పాపమును దేవుడు శిక్షిస్తాడు. ఆయన వేల మందికి కృపను చూపుతూ దోషమును, అపరాధమును, పాపమును క్షమించును గాని ఆయన ఏ మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటిస్తున్నాడు. నిర్గమకాండము 34 వచ్చిన చదవండి. ఆయన వేల మందికి కృపను చూపుచు, ఆయన వేల మందికి కృపను చూపుచు దోషమును, అపరాధము పాపమును క్షమించును కానీ ఆయన ఏ మాత్రము దోషులను నిర్దోషులుగా ఎంచక 3-4 తరముల వరకు తండ్రుల దోషమును కుమారుల మీదకి రప్పించునని ప్రకటించారు. చూడండి, ఒక్కసారి మీరు నోట్ చేసుకుంటే చాలా మంచిది. ఏమంటారంటే ఆయన 1000 మందికి కృప చూపిస్తాడు. ఏం చేస్తాడు? కృప చూపించి ఎంతవరకు సహించాలో, ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు సువార్త ప్రకటిస్తూనే ఉంటాడు. ఇక అప్పుడు కూడా వినకపోతే ఏం చేస్తాడు? బోధన చేస్తాడు. ఇందావా అప్పుడు ఎంత బతిమాలినా, ఎంత దుఃఖపడినా, ఎంత ప్రలాపించినా, ఎంత ఏడ్చినా అక్రమము చేయాలన్న ఎత్తు నుండి వెళ్ళిపోండి అంటాడు. వేషధారులైన శాస్త్రులు పరిసైన లక్షణాలను కలిగి కొనసాగుతున్నాగా అక్రమం చేయవాళ్ళ అంటాడు. ఇంకా ఎవరైనా సరే మారు మనసు పొందకపోతే, పాపములు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే, రహస్యముగా చేసే ఏ పాపమైనా సరే అది దేవుని గురితంగా చేస్తున్నామని తలంచాలి. దేవుని భయం ఉంటే చిన్న తప్పు కూడా మనం చేయం. చిన్న తప్పు, చిన్నది కూడా చెయ్యం. నా జీవితంలో చెప్తున్నాను, మీకు ఇలా చెప్పినాను. మందిరంలో సేవకులు జర ఫ్రీగా ఉన్నప్పుడు ఏం చేసేవాళ్ళంటే వాసాలలో అట్లా కూర్చొని వాళ్ళు ఇష్టమైనవి పల్లీలు ఉంటాయా, వేపిన పల్లీలు పొట్టు తీసి అదంతా ఓపెన్ చేసి పెట్టేవాళ్ళం. ఆ పల్లీలో నుంచి ఒక్క సగం ఉంటుంది విత్తనం, ఆ సగం నోట్లు వేసుకోవడానికి భయపడేవాళ్ళం. అది మేము పాపం చేస్తున్నాం అనుకునే వాళ్ళం. ఇప్పుడైతే అయ్యో ఏమక్క ఎట్లుంది చెప్పండి. ఇప్పుడు లక్షణాలు ఎట్లున్నాయి. అంత చిన్న దాంట్లో కూడా నమ్మకంగా ఉండేవాళ్ళం. ఇప్పుడు ఏం నమ్మకం ఉందా? ఎంత దుర్గతి, ఎంత బాధకరమైందంటే చాలా కష్టమైన పని. ఆత్మీయత పరిశుద్ధాత్మ దేవుడు తన కార్యం జరిగిస్తున్నాడు, కానీ లోపడటం లేదు, విధేయత చూపించడం లేదు. దేవుడు నాతో మాట్లాడుతున్నాడనే స్వభావం లేకుండా వెళ్ళిపోయింది. ఇది ఒక స్టోరీ వింటున్నాము అన్నట్టుగా వెళ్ళిపోతున్నాము కదా, చెప్పండి. అందుకు యెహోవా ప్రజల్లోనికి తాపకరములైన సర్పములను పంపెను. ఏం చేసినాడు? విష సర్పాలు పంపించేశాడు వాళ్ళ మధ్యకు. పంపించి అవి ప్రజలను కరవగా అనేకులు చనిపోయిరి. ఏం చేసినారు? ఆ విష సర్పములను పంపించి వాళ్ళని లోపడి వారిని, అవిధేయులను, దేవుడిపై విడిచి తిరిగే వారిని, తప్పులు పట్టే వారిని అందరినీ కలిసి చంపేసినాడు. ఖర్చు చంపేస్తే పాపములకు దండన తప్పదు అని చూపించాం. అవునా? ఏంటంటే
పాపము దేవుడు శిక్షిస్తాడు, క్షమిస్తాడు వాస్తవమే, కృప కలిగిన వాడు వాస్తవమే, ప్రేమ కలిగిన వాడు. దానికో హద్దులు ఉన్నాయి, దానికి ఒక టైం ఉంది. మనం వాస్తవమే మనస్థాయితో వెళ్ళిపోతే ఇంకా ఏమన్నా మనకు మనమే శిక్ష కలిగించాలి. దేవుడు దీర్ఘశాంతం కలవాడు కావున కొంత ఆలస్యమైనను పాపం పైన తీర్పు తప్పక ఇస్తాడు. ఇస్తాడా లేదా? ఇస్తాను. పాపిని ప్రేమిస్తాడు, పాపమును ద్వేషిస్తాడు. పాపము చేస్తే ఒప్పుకోడు, పాపానికి శిక్ష మరణం. కనుక కొన్నిసార్లు వెంటనే వస్తుంది. ఆనాటి పాపములను జలప్రళయం ద్వారా నశింపజేసినాడు. అవునా? ఆ దినాల్లో, ఆరంభ దినాల్లో ప్రజలు ప్రవక్తల ద్వారా మాట్లాడితే, దేవుని సేవకుల ద్వారా మాట్లాడితే వారి నిర్లక్ష్యం చేసినారు. దాన్ని ఓడి సిద్ధం చేస్తూ ఉంటే ఏం చేసినాడు? చాలా సువార్త ప్రకటిస్తూ వారందరికి పరిచయం చేస్తే ఈయనకు డబ్బు ఎక్కువయ్యి ఇవన్నీ చేస్తున్నాడు, పెట్టుకొని మనకు పశువులు వస్తాయి అనుకున్నారు. విన్నారా? దేవుడు చెప్పింది చేస్తూ ఉంటే ఏమైనా చేస్తున్నారు. అలాంటి వారికి సువార్త చెప్తే నమ్మలేదు. అప్పుడేంటి 40 రాత్రింపాలు వర్షం కురిపించి అప్పుడున్న లోకమునంతటి నాశనం చేసినాడా లేదా? ఇప్పుడున్న లోకంలో అగ్నితో కాల్చివేయబోతున్నాడు. ఆ అగ్నిలో కర్రలు కాలినట్లు మనుషులు కాలిపోతారు. విన్నారా? మొన్న పోయిన వారం ఒకటి చెప్పినాం. ఒక వాక్యం చూస్తూ ఉంటే పరలోక ద్వారం ఒకటి, నరక ద్వారం ఒకటి. పరలోకం వెళ్ళే వాళ్ళంతా తెల్లని వస్త్రాలు ధరించుకొని ఇటు అటు ఎక్కడ చూడకుండా పైకి ఎక్కిపోతున్నారు పరలోకానికి. ఇక్కడ నల్లటి డ్రెస్సులు వేసుకొని ముందు అగ్ని పర్వతం ఉంది, అందులోకి చక్కగా వెళ్ళిపోతూ ఉన్నారు. అంటే ఎవరి పాపం వారిని ఈడ్చుకొని వెళ్ళిపోతారు. నేను యోగ్యుని అయోగ్యురాలను అనే సంగతి మనమే తీర్పు చేసుకుని దేవుడే చెప్పకుండా అని. కనుక ఇక్కడ ఏమంటాడంటే దేవుడు దీర్ఘశాంతం, కొన్నిసార్లు వెంటనే శిక్షిస్తాడు. అప్పుడు పాపాన్ని చూడండి, సొదొమ గొమొర్రా అగ్ని గంధకములతో ఏం చేసినాడు? బూడిద చేసినాడా లేదా? అప్పుడున్న పాపాన్ని బట్టి ఆకాను, గేయాది, అనే చెప్పారాలు పాప ఫలితంగా దేవుడి శిక్షకు లోనయ్యారు. అవునా? వారు చేసిన పాపానికి ఆకాను దేవుడు అన్నాడు, మీకు అప్పగించబోయే ఆ ఎరుకో పట్టణంలో అది మీకు అప్పగిస్తాను, అది చెప్పింపబడిన పట్టణం, దాంట్లో ఏది కూడా మీరు గెలిచిన తర్వాత ఏమి ముట్టకూడదు, ఎవరిపై జాలి పడకూడదు, అందరిని అర్థం చేయాలి, అన్నిటినీ కాల్చేయాలి, ఏది ముట్టకూడదు అని చెప్పి అడిగితే ఏం చేసినాడు? ఆకాను చూడండి, దేవుడు వద్దన్న పాపం చేసి ఈ ప్రజలు నాకు విరుద్ధంగా పాపం చేసినారు అంటాడు. చేసింది ఒక్కడే, కానీ ఇశ్రాయేలీయులు పాపం చేసిరి అంటున్నాడు. చూడండి, కనుక ఒక్కరు పాపం చేస్తే దేవుడి ప్రజలలో దేవుడి నామం దూషింపబడుతుంది. ఈ దినాల్లో కదా, దూషింపబడుతుందా లేదా? క్రైస్తవుడు ఎవరైనా సరే అనబడ్డవారు. కనుక మన జీవితంలో ఇక్కడే మరి గేహాజీ ఏం చేసినాడు? ధనాపేక్ష కలిగి దారిద్ర్యాన్ని ఏం గిఫ్ట్ లేకుండా బాగు చేసి పంపిస్తే, అయ్యో నా యజమాని ఇట్లా చేసాడు, నేను అడుక్కుంటాను. ఆయన అడుక్కోవచ్చు కదా, ఆయన చెప్పని చేయొచ్చు కదా. వాడు ఎంతో దూరం పోయి ఇట్లా అన్నాడు, అబద్ధమాడి మోసం చేసి డబ్బు సంపాదించుకుంటున్నాడు. దేవుని ఆత్మ సేవకుండా ఉండి, జయాజీ ఎక్కడ వెళ్ళినావు? నా ఆత్మ నీతో లేదా? డబ్బు సమకూర్చుకోవడానికి ఇదేనా మంచి మార్గం సమయం అన్నాడా? ఎన్ని రకాల పాపాలు చూడు. తర్వాత అన్నయ్య సపేదాలు, ఎవరు? అన్నయ్య సపేదాలు, వీళ్ళు భూమి అమ్మినారు. అమ్మిన భూమిని పప్పుల దగ్గర తీసుకొచ్చి ఇచ్చేవాళ్ళు ఆ దినాల్లో. అయితే కొంత దాసుకు ఇద్దరు మాట్లాడుకొని
దాచుకొని ఇంతకే అమ్మినమని చెప్పమన్నారు. అయితే భర్త పేతురు మాట్లాడుతూ ఉంటే పరిశుద్ధాత్మ దేవునికి విరుద్ధంగా మాట్లాడి అక్కడికక్కడే చనిపోయాడు. ఏమన్నాడు భర్తని, అననీయ నువ్వు ఇంతకే భూమి వేలను ఎంత కమ్మినారు అంటే ఇంత పరిశుద్ధాత్మ దేవుని మీరు దూషిస్తున్నారు కదా, దొంగతనం చేస్తున్నారు కదా, మోసం చేస్తున్నారు కదా అని వెంటనే దేవుడిని శిక్షించునని చెప్పగానే అక్కడే పడిపోయి చనిపోయాడు. చనిపోయిన వాడిని తీసుకుపోయి సమాధి చేసారు. తర్వాత భార్య వచ్చింది ఆ మందిరానికి. వచ్చేస్తే పేతురు అడిగాడు, అమ్మా సఫరా మీ భూమి ఎంత కమ్మినారమ్మా అంటే ఆయన చెప్పినట్టుగా ఈమె చెప్పింది. నీ భర్త సమాధి చేసి వచ్చిన వాళ్ళ పాదాలు ఇక్కడ ఉన్నాయి, నీవు సమాధి చేయబడతావు చెప్పగానే ఆమె అక్కడే పడిపోయి చనిపోయింది. ఎందుకు చెప్తున్నా ఈ సంగతి? ఎందుకు చెప్పండి? పాపములకు దేవుడు శిక్షిస్తాడు, అర్థమైందా? కనుక ఇంక చెప్పాలి చాలా సంగతులు ఉన్నాయి, మీకు తెలియజేస్తాను. దానికి ఒక సమయం ఉంది. దేవుడు దీర్ఘశాంతం గలవాడు, కృప కలిగిన వాడు, క్షమించక సిద్ధమైన మనసు కలిగిన వాడు. దానికి లిమిటెడ్ టైం ఉంది. ఎంతవరకు ప్రేమించాలో అంతవరకు ప్రేమించి నీకు సువార్త అందిస్తూనే ఉంటాడు. లోబడితే నీకు మేలు, లోబడకపోతే నీకే నష్టం. కనుక మన జీవితంలో ఈ కొంతమంది ఎందుకు చెప్పండి, ఈ ఎల్లిపాయ కట్టడం చాలా ఆ దినాల్లో బాలింతలకు ఎల్లిపాయ కారం పెట్టేవాళ్ళు. అవునమ్మా, పెట్టేవాళ్ళ? కూరలు కారాలు మటన్ చికెన్ పెట్టేవాళ్ళ? ఏం లేదు. విన్నారా? ఈ దినాల్లో అయితే వెంటనే మటన్ చికెన్ ఫిష్ అది అన్ని పెట్టండి అంటారు. ఏమంటారు? దినాలు మారిపోతున్నాయి, కాలం ప్రజలు మారిపోతున్నారు. ఆయన రాకడ సమీపంలో ఉంది. వరదలు, భూకంపములు, యుద్ధములు, మరి ఇంకా రకరకాల దేవుడు అన్నాయండి ఇప్పుడు జరుగుతున్నాయి. మీరు ఎంతవరకు చూస్తున్నారో లేదో తెలియదు. నేను ఇప్పుడు ఇదివరకు చూసేవాడిని కాదు. పడుకునేటప్పుడు నిద్ర రాకపోతే కొద్దిసేపు చూస్తే నాకు అర్థమవుతుంది. విన్నారా? కనుక మన జీవితంలో ప్రభు ఎప్పుడు వచ్చినా, మనం ఎప్పుడు లోకం ఇచ్చిపెట్టినా, మనం పాపాలు క్షమించబడి పరిశుద్ధులుగా ఉంటే చాలు పరలోకం వెళ్ళిపోతాం. లేదా ప్రభు మన పాపాలు ఒప్పుకొని విడిచిపెట్టకపోతే ఆయన అన్యాయపు తీర్పు తీర్చేవాడు కాదు. దేవుడు పాపమునికి శిక్ష ఇస్తాడు. కనుక వారు ఒప్పుకున్నారు, ఆకారం తప్పు చేసినా అన్నాడు. శిక్షకు పాలైందా లేదా? అయిందా లేదా? చెప్పండి. జయాది ఒప్పుకున్నాడు, ఆయన ఏమైనా శిక్షకు పాలయ్యిందా లేదా? అనేసపాడు ఇద్దరు ఒప్పుకున్నారు, అక్కడే చచ్చినా లేదా? కనుక మన జీవితంలో ఎప్పుడైనా సరే దేవుడు మనతో తన సేవకుల ద్వారా మాట్లాడుతూ వచ్చినప్పుడు మనం ఎప్పుడైనా సరే మన నిజస్థితిని తెలుసుకొని, యేసు దేవుడు నా పాపాల కొరకు భూలోకి వచ్చాడు, నా పాప శిక్ష శిలువలో భరించాడు, ఆయన కాచిన రక్తం ద్వారా నా పాపను కడుక్కుంటానని తీర్మానం చేసుకోవాలి. వాటిని ఒప్పుకొని విడిచిపెట్టాలి. ప్రభా, నా జన్మ కర్మ పాపలు ఒప్పుకొని విడిచిపెడుతున్నాను, నీ రక్తంతో నన్ను కడుగు, నన్ను పవిత్రుడిగా చేయి, ఇక మీద పాపం చేయకుండా మీరు నా హృదయంలో నివాసం చేసి నన్ను నడిపించు అంటే చాలు, మనం క్షమిస్తాడు. ఒప్పుకుంటే క్షమిస్తాడు. కొన్నిసార్లు క్షమాపణ కూడా దొరకదు. ఆఖరికి దొరికిందా? ఆఖరి దొరకలేదు. కనుక మన జీవితంలో పాపమును కప్పి పెట్టక ఒప్పుకొని విడిచిపెట్టి వేసి రక్తము దేవుడి పిల్లలు కావాలి. ప్రార్థన చేసుకుంటాం. ప్రియ తండ్రి, యేసునామమున మరొకసారి ప్రార్థనకి వస్తున్నాం. మా ముందుకు తీసుకొచ్చిన లేఖన భావనను బట్టి మీకు వందనాలు. మానవ దుబాట్ల విత్తమైన వాక్యాన్ని పరిశుద్ధాత్మ కార్యం మాలో లోతుగా జరిగింది. పాపకి రక్షణ, విశ్వాసకి ఎదుగుదల, ముందుకు నడిచే ప్రజలకు అధికమయముకు నడిపించు. చేసిన మేలు స్తుతిస్తూ యేసునామమున ప్రార్థించి వేస్తున్నాము తండ్రి.